దేవుని నామానికి స్తోత్రాలు. ఈ పరిశుద్ధ దినాన మనమందరం ప్రభు సన్నిధిలో చేరి ఆయన ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామంలో శుభాలు వందనాలు. అందరికీ వందనాలండి. చాలా కాలం తర్వాత మరలా మనందరం కలుసుకొని ఈ రీతిగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో నాకు సెలవులు ఇవ్వటం, అలాగే వేరే ఊరికి వెళ్ళటం ఇవన్నీ జరిగినాయి. అందువలన నేను కూడా రాలేకపోయాను. మరొకసారి ఈ దినానికి ఒక ప్రత్యేకత ఉంది. పేపర్ చూడటం కానీ మరి టీవీలో ఉన్న వాళ్ళు వచ్చి టీవీలు చూడటం కానీ చూసే ఉంటారు. ఈ రోజున ప్రత్యేకత ఏంటి? ఫాదర్స్ డే. మరి ఇక్కడ ఉన్న ఫాదర్స్ అందరికి కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ప్రతి ఫాదర్కి కూడా మరి బిడ్డలను పెంచి పెద్ద చేసి, అలాగే పెద్ద చేసినటువంటి ఫాదర్స్కి, చేసిన ఫాదర్స్కి అందరికి కూడా విష్ యూ హ్యాపీ ఫాదర్స్ డే. అలాగే చిన్నపిల్లలు కూడా మీ తల్లిదండ్రులు చెప్పారా ఫాదర్స్ డే? ఏమ్మా చెప్పారా? ఫాదర్స్ డే చెప్పారా? నువ్వు ఒక్కదాని మీద తల ఊపుతుంది, ఇంకెవరు ఊపులా? ఫాదర్స్ డే చెప్పారు అందరూ? రైట్. అయితే బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో సాధారణంగా లూకా సువార్త 15వ అధ్యాయం అనేసరికి 3 ఉపమానాలు ఉంటాయి, మనందరికీ తెలుసు. మొట్టమొదటి ఉపమానం ఏంటి? మొట్టమొదటి ఉపమానం లూకా సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభువారు 3 ఉపమానాలు చెబుతాడు. అందులో మొట్టమొదటి ఉపమానం ఏంటి? తప్పిపోయిన గొర్రె పిల్ల. రెండో ఉపమానం ఏంటి? పోగొట్టుకోబడినటువంటి నాణ్యం. మూడో ఉపమానం తప్పిపోయిన కుమారుడి కథ. ఈ 3 ఉపమానాలు ఉంటాయి. ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి నేను తప్పిపోయిన కుమారుడి కథ చెప్పట్లా, తప్పిపోని తండ్రి కథ చెబుతున్నా. ఎవరిది? తప్పిపోని తండ్రి కథ. తప్పిపోయిన కుమారుడు కథ మనం చాలాసార్లు విన్నాం, కానీ తప్పిపోని తండ్రి కథ. తండ్రి తప్పిపోలా, కుమారుడు తప్పిపోయాడు, ఇంకా అందరూ తప్పిపోయారు. ఇక్కడ 2 కుమారులు ఉన్నారు ఈ వర్తమానంలో. చిన్న కుమారుడు ఉన్నాడు, పెద్ద కుమారుడు ఉన్నాడు. నిజం చెప్పాలంటే 2 కుమారులు కూడా తప్పిపోయారు, కానీ తప్పిపోకుండా ఉంది ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? తండ్రి. అందుకనే ఈ వాక్య భాగానికి నేను పెడుతున్న పేరు ఏంటంటే తప్పిపోని తండ్రి కథ. ఎందుకంటే ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి ఆ ఫాదర్స్ డే సందర్భంగా మనం ఈ తప్పిపోని తండ్రి కథను గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఈ తండ్రి ఏ ఏ విషయాల్లో తప్పిపోకుండా ఉన్నాడు, తండ్రి ఏ ఏ విషయాల్లో తప్పిపోకుండా ఉన్నాడు అని చెప్పుకొని, మరి అటువంటి తండ్రికి సాదృశ్యంగా మనకు పరలోకపు తండ్రి ఉన్నాడు కాబట్టి ఆ పరలోకపు తండ్రిని మనం ఆరాధిస్తూ ముందుకు కొనసాగదాం. అది ఈ దినం మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి విషయం. కాబట్టి మొట్టమొదటిగా ఈ తండ్రి ఏ ఏ విషయాల్లో తప్పిపోకుండా ఉన్నాడో మనం మొట్టమొదటి ఆలోచన చేద్దాం. మొట్టమొదటిది ఏంటంటే తన కుమారుని ప్రభావితం చేయటంలో తప్పిపోలేదు. తన కుమారుని ప్రభావితం అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయటం అన్నమాట. ఒక దారి తప్పిపోతున్నప్పుడు మరలా మంచి దారిలోకి రావాలంటే ఎవరో ఒకరు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ప్రభావితం చేయాలి. తన కుమారుని ప్రభావితం చేయటంలో తప్పిపోని తండ్రి. ఇక్కడ మనం ఈ వర్తమానాన్ని మనం చూసినప్పుడు 11వ వచనంలో ఈ ఉపమానం స్టార్ట్ అవుతుంది. మరియు ఆయన ఎట్లనో ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అక్కడ తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. ఇక్కడ ఒక తండ్రి ఉన్నాడండి ఒక విలేజ్లో. అతనికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారుల్లో చిన్నవాడు ఏమడిగాడు ఆయన్ని? తండ్రి నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేయి. సాధారణంగా వీళ్ళు యూదులకు చెందినటువంటి ఫ్యామిలీ అండి, యూదా ఫ్యామిలీ. యూదా ఫ్యామిలీల్లో ఆస్తిని పంపకం చేసేది ఎప్పుడో తెలుసా? తండ్రి చనిపోతే మాత్రమే. ఆస్తిని పంపేది ఎప్పుడు? పంపకాలు చేసేది. ఆస్తి పిల్లలకు పంచేది ఎప్పుడయ్యా అంటే కేవలం తండ్రి చనిపోయిన టైంలో మాత్రమే ఆస్తిని పంచుతారు. కానీ ఇక్కడ ఈ కుమారుడు తాను తండ్రి బ్రతికుండగానే ఆస్తిని అడుగుతున్నాడంటే అర్థం ఏంటి? తండ్రిని చావు కోరుకున్నట్టే కదా, తండ్రి చావును కోరుకున్నట్టే కదా. ఆయన బతికుండగానే ఆస్తిని కోరుకుంటున్నాడు అంటే తండ్రి చావును కోరుకుంటూ ఉన్నాడు. యూదా మతంలో ఉన్నటువంటి ఒక అలవాటు అది. తండ్రి బ్రతికున్నప్పుడు ఆస్తి అనేది పంపకాలు ఉండవు, కానీ తండ్రి ఉండగానే నా ఆస్తి నాకు ఇచ్చే అని అడుగుతున్నాడంటే అర్థం ఏంటంటే పరోక్షంగా తండ్రి చావును కోరుకుంటున్నాడు.
కానీ ఈ తండ్రి తాను చనిపోయినా పర్లేదు, తన కుమారుడు బాగుపడాలి, తన కుమారుడు బ్రతకాలి అని ఈ తండ్రి ఆస్తిని కూడా పంపివేశాడు. అయితే ఆ చిన్న కుమారుడికి ఆస్తి పంచిన తర్వాత వెంటనే వెళ్ళిపోయాడు తండ్రి దగ్గర నుంచి. కొన్ని దినముల తరువాత ఈ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర ప్రదేశానికి ప్రయాణమైపోయాడు. కొన్ని దినాలు తండ్రితోనే ఉన్నాడు. తర్వాత దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడండి. చాలా దూరం, అంటే తన తండ్రి పేరు వినబడనంత దూరానికి వెళ్ళాడు. ఆ చుట్టుపక్కల ఉన్నాడు అందుకంటే ఆస్తిపోడు పలానా వాళ్ళ అబ్బాయి అని చెప్తారు కదా అందరూ. కానీ తండ్రి పేరు వినబడనంత దూర ప్రయాణానికి వెళ్ళిపోయాడు. కానీ తండ్రి పేరు వినబడినంత దూర ప్రయాణానికి వెళ్ళిపోయాడు, కానీ తండ్రి యొక్క ప్రేమ నుంచి మాత్రం దూరం అయిపోలేదండి. అంతగా అతని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. తండ్రి ప్రతిరోజు ఎదురు చూస్తున్నాడంటే తన ప్రేమ మాత్రం ఆ తండ్రి ఆ కుమారుడి మీద ఇంకా చూపిస్తూనే ఉన్నాడు. ఎంతో దూర ప్రాంతానికి వెళ్ళాడు. మన జీవితాల్లో కూడా మనం అనేక సందర్భాల్లో దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుని ప్రేమ నుంచి మాత్రం మనల్ని ఎడబాసేవారు ఎవరో కూడా లేరు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు వాడెవడు అని బైబిల్ గ్రంథంలో వాక్యం క్లియర్గా ఉంది. ఉపద్రవాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, వ్యాధి వచ్చినా తండ్రి ప్రేమ నుంచి మనల్ని ఎడబాపేది ఏదీ లేదు. అదే ఇక్కడ ఈ చిన్న కుమారుడు దూర ప్రాంతం తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు, కానీ తండ్రి ప్రేమ నుంచి మాత్రం దూరంగా వెళ్ళలేకపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన ఆస్తిని దుర్వ్యాపారం వలన ఖర్చు చేశాడు. దుర్వ్యాపారం అంటే ఏంటండి అసలుకి? దుర్వ్యాపారం అంటే ఏంటి? మంచి వ్యాపారం అంటే ఏంటి? మంచి వ్యాపారానికి దుర్వ్యాపారానికి తేడా ఏంటంటే, వ్యాపారంలో జనరల్గా అమ్మటాలు కొనటాలు ఉంటాయా? ₹1 ₹10 తీసుకెళ్ళాను అనుకుంటాక పెన్ను కొంటావు. అంటే నువ్వేమో కొన్నావు, ఆయన ఏమో అమ్మాడు, నువ్వు దానికి యూజ్ చేసుకుంటావు. అది మామూలు వ్యాపారం. దుర్వ్యాపారం ఏంటంటే, దుర్వ్యాపారం అంటే మంచిని అమ్మివేసి చెడును కొనుక్కోవటం. మంచిని అమ్మివేసి చెడును కొనుక్కోవటం, అది దుర్వ్యాపారం. కాబట్టి మామూలుదేమో వ్యాపారం, మనం డబ్బులు ఇస్తే వేరే వాళ్ళు ఇస్తారు. దుర్వ్యాపారం ఏంటంటే మంచిని అమ్మి చెడును కొనుక్కోవటం ఏమంటాం? దాన్ని దుర్వ్యాపారం అంటాం. అదే చేశాడు ఇక్కడ ఈ చిన్న కుమారుడు. తనకున్న మంచి పేరంతా పోగొట్టుకున్నాడు, తనకున్న ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు, చెడును కొనుక్కున్నాడు. అది దుర్వ్యాపారంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశంలో గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వాణ్ణి పంపెను. ఆ దేశంలో కరువు వచ్చిందండి. దేశంలో కరువు వచ్చింది, కానీ అక్కడ తండ్రికి మాత్రం తన కుమారుని ఎళ్ళ తన హృదయంలో మాత్రం కరువు రాలేదు. ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు. తండ్రి ప్రేమ అలాంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. దేశంలో కరువు వచ్చింది, ఈ తండ్రి మాత్రం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు. తన కుమారుని ఎడల ఆయన చూపించినటువంటి ప్రేమలో మాత్రం ఎటువంటి కరువు మాత్రం లేదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఆ పందుల దగ్గర చేరాడు. పందుల పొట్టు కూడా తినాలని ఆశపడ్డాడు, కానీ అది కూడా అతనికి దొరకలేదు. అప్పుడు 17వ వచనంలో మనం చూస్తే ఒక చక్కని మాట ఇక్కడ రాయబడి ఉంది. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చనిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. అప్పుడు అతనిలో రియలైజేషన్ మొదలైందండి. ఇదంతా జరిగింది, దుర్వ్యాపారం చేశాడు, తనకున్నదంతా పోగొట్టుకున్నాడు. అప్పుడు అతనిలో బుద్ధి వచ్చింది, పరివర్తన వచ్చింది. ఇటువంటి పరివర్తన వచ్చిందంటే కారణం ఏంటంటే అతని గొప్పతనం కాదు, తండ్రి అతన్ని ప్రభావితం చేశాడు. తండ్రి మంచివాడు కాకపోతే వచ్చుండేవాడా? తండ్రి నన్ను క్షమిస్తాడని తెలిసి ఉండకపోతే వచ్చుండేవాడా? కాబట్టి అతడు తిరిగి మంచిదారిలోనికి రావటానికి కారణం ఏంటంటే తన కుమారుని ప్రభావితం చేయగలిగాడు. అదే మనం మొట్టమొదటి పాయింట్గా ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. తన కుమారుని ప్రభావితం చేయటంలో తప్పిపోని తండ్రి. కాబట్టి మనం అనేకసార్లు పడిపోతూ ఉంటాం, దారి తప్పిపోతూ ఉంటాం. తిరిగి మనం మంచి దారిలోకి వస్తున్నామంటే దానికి కారణం మన గొప్పతనం కాదు, మన పరలోకపు తండ్రి మన మీద జాలి పడుతున్నాడు కాబట్టి, ఆయన తిరిగి మనల్ని ఆహ్వానించేవాడు కాబట్టి, దినమెల్లా ఆయన చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు కాబట్టి తిరిగి మనము
దారి తప్పిపోయినప్పటికీ కూడా తిరిగి మనం రావటానికి అదే గొప్ప కారణం అండి. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా ఆయన ఎందుకని తప్పిపోని తండ్రి అంటే తన కుమారుని ప్రభావితం చేయటంలో ఆయన తప్పిపోలేదు. కుమారుడు తిరిగి తండ్రి దగ్గరికి రాగలగటానికి ఒక డెసిషన్ తీసుకున్నాడంటే దానికి కారణం ఎవరంటే ఆ తండ్రి మాత్రమే. కాబట్టి తన కుమారుని ఎడల ప్రభావితం చూపించడంలో తప్పిపోని తండ్రిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక రెండవదిగా చూసినట్లయితే తన కుమారుని పెంపకంలో తప్పిపోయిన తండ్రి అండి. మొట్టమొదటిది ఏంటి? తన కుమారుని ప్రభావితం చేయటంలో తప్పిపోలేదు. రెండవదిగా చూస్తే తన కుమారుని పెంపకంలో తప్పిపోని తండ్రి. మనకు డౌట్ వస్తుంది. ఏం డౌట్ వస్తుంది? ఏం పెంచాడండి ఆయన్ని? వెళ్ళిపోయాడు కదా, ఆస్తి అమ్ముకొని ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడు కదా, మరి ఏం పెంచాడు అనే డౌట్ వస్తుంది. బైబిల్ గ్రంథంలో మంచి తండ్రులు కొంతమంది ఉన్నారు. ఎవరన్నా చెప్తారా మంచి తండ్రి పేరు? ఎవరన్నా మంచి తండ్రి, బెస్ట్ ఫాదర్ అన్నమాట. బైబిల్ గ్రంథంలో కొంతమంది తండ్రులు ఉన్నారు కదా. ఈరోజు తండ్రులు దినోత్సవమే కదమ్మా. పోయిన నెలలో వచ్చే నెలలోనా పోయిన నెలలోనా తల్లుల దినోత్సవం పోయిన నెలలో జరుపుకున్నాం. మరి ఈరోజు ఆ తండ్రుల దినోత్సవం కదా. మరి మంచి తండ్రి ఎవరు బైబిల్ గ్రంథంలో? తండ్రి అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు? అబ్రహాం. అబ్రహాం మంచి తండ్రేనా? కొడుకుని చంపడానికి కత్తెత్తాడు కదా. కొడుకుని చంపడానికి కత్తెత్తిన ఆయన మంచి తండ్రి అవుతాడండి. కానీ అబ్రహాము ఒక మంచి తండ్రిగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాం ప్లేస్లో మనం ఉంటే మనం చెయ్యం. కొడుకు మీద ఏగవాళ్ళగా ఒప్పుకోం మనం. వాడు తప్పు చేస్తున్నా బాలే చేసామని చప్పట్లు కొడతాం, కానీ తప్పు చేయొద్దని మాత్రం మనం అడ్డుకోం అన్నమాట. ఇక్కడ చూసి అటు ఇటు తిరుగుతా డ్యాన్స్ చేస్తూ ఉంటే చాలా మనం సంతోషిస్తాం. పిల్లలు మందిరంలో అటు ఇటు డ్యాన్స్, కానీ వాడి మీద కొట్టి మందిరం రా బాబు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ ఎలా ఉండాలో నేర్పించడం మాత్రం చాలామంది చేయరు. అవునా కదా? అంటే అది పెంపకం, లేకపోతే వాళ్ళ మీద ఉన్న గారాబం అన్నమాట. మనకి వాళ్ళని కొట్టడానికి ఇష్టపడం, వాళ్ళు మంచి దారిలో తీసుకురావడానికి ఇష్టపడం చాలాసార్లు. కానీ ఇక్కడ అబ్రహామును మనం చూస్తాం. అబ్రహాము ప్లేస్లో మనల్ని ఊహించుకున్నాం ఒకసారి. కట్టెలను చక్కగా పేర్చాడు. మరి అబ్రహాముని కట్టి దాని మీద పెట్టాడు. చేయి చాపి కత్తిపైకి బలి ఇవ్వటం అని ఎంత భయంకరం అండి, ఎంత భయంకరం. ఇస్సాకుకు ఆ దినాన ఇస్సాకును బలి ఇవ్వకపోతే ఇస్సాకు విషయంలో దేవుని ప్రణాళికలన్నీ వ్యర్థమైపోయాయి. ఇస్సాకు ఒక వాగ్దాన పుత్రుడు, లేక పుట్టాడు. అటువంటి గొప్ప వాగ్దాన పుత్రుడి విషయంలో దేవునికి ఉన్నటువంటి ప్రణాళికలన్నీ వట్టి అయిపోయాయి. ఈ దినాన మనం ఇస్సాకు గురించి చదువుకునే వాళ్ళం కాదు. బైబిల్లో పేరు ఊరు లేనివాళ్ళు చాలామంది ఉన్నారు, ఊరు పేరు లేనివాళ్ళు. అటువంటి లిస్టులో ఇస్సాకు కూడా ఉండిపోయేవాడు. అబ్రహాం తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత ఇట్లా మనం చదువుకొని ఉండగలిగేవాడు. ఒక మూల పురుషుడిగా మారి ఉండేవాడు కాదు, ఒక అనామకుడిగానే ఇస్సాకు బతికేవాడు. ఆ రోజున ఇస్సాకును బలి ఇవ్వకపోతే ఊరు పేరు లేని ఒక వ్యక్తిగానే ఇస్సాకు బతికేవాడు, అలాగే చనిపోయేవాడు. ఒక తండ్రిగా అబ్రహాము దేవునికి విధేయత చూపించాడు కాబట్టే ఇస్సాకు విషయంలో దేవుని యొక్క సంకల్పం అనేది పరిపూర్ణత సంపాదించింది. దేవుని యొక్క సంకల్పం ఉంది ఇస్సాకు విషయంలో. ఆయన వాగ్దాన పుత్రుడు, కుమారుడైనటువంటి ఇస్సాకు ఒక సంపద గల వ్యక్తి అయ్యాడంటే కారణం ఏంటంటే తన తండ్రి అయినటువంటి అబ్రహాము వల్లనే, అతడు పెంచిన విధానం వల్లనే. దేవుని సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు ఈ ఇస్సాకు పితరుడుగా మారాడండి. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తుకు ముందు గుర్తుగా ఉన్న వాళ్ళని చాలామందిని చూస్తాం మనం. అంటే యేసుక్రీస్తుకు ఛాయ అన్నమాట. పాత నిబంధనలో ఛాయ అనేది మనం చూస్తూ ఉంటాం. ఛాయ అనేది ఒక రియాలిటీ అనేది మనం చూస్తాం. యేసుక్రీస్తుకు ముందు గుర్తుగా అనేక మంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వాళ్ళలో ఇస్సాకు మనకి కనిపిస్తాడు. అలాగే ఫస్ట్ వ్యక్తిగా హేబేలు కనిపిస్తాడు. అలాగే ఇస్సాకు కూడా కనిపిస్తాడు. ఇస్సాకు పొలంలో మరి వెళ్ళి ప్రార్థన చేసుకోవటం, ఇవన్నీ కూడా యేసుక్రీస్తుకు గుర్తుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ దినాన ఇస్సాకు జీవితం ఈ దినాన అనేక కోట్ల మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉంది. అంటే దానికి కారణం ఏంటంటే ఒక గొప్ప తండ్రిగా అబ్రహాము తన కుమారుని విషయంలో దేవునితో నిబంధన చేశాడు. అటువంటి గొప్ప తండ్రి అండి. అందుకని రెండవదిగా మనం చూస్తుంది ఏంటంటే తన కుమారుని యొక్క పెంపకంలో తప్పిపోని తండ్రి. రెండవది ఏంటి? కుమారుని యొక్క పెంపకంలో తప్పిపోని తండ్రిగా మనం చూస్తున్నాం. అలాగే ఈ తప్పిపోయిన కుమారుడి కథలో ఒక తప్పిపోయిన తండ్రిని, తప్పిపోకుండా ఉన్నటువంటి తండ్రిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఈ తండ్రి కూడా ఆ కుమారుడు మరి టెంపరీగా తప్పిపోయినప్పటికి కూడా తిరిగి అతను రావటానికి ప్రభావితం చూపించాడు. రెండవదిగా అతని పెంపకంలో ఏమాత్రం తప్పిపోని తండ్రిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం.
ఇది రెండవదిగా మనం చూస్తున్నాం. మూడవదిగా చూసినట్లయితే తన కుమారుని ఎడల కనికరం చూపుటలో తప్పిపోని తండ్రి. మూడవది ఏంటండి? కుమారుని ఎడల కనికరం చూపుటలో తప్పిపోని తండ్రి. చూడండి ఇక్కడ 20వ వచనంలో, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. తప్పిపోని తండ్రికి అతని గురించి మనం చదువుతున్నాం ఇది నాన్న. మొట్టమొదటిగా తన కుమారుని ప్రభావితం చేయటంలో తప్పిపోలేదు. రెండవదిగా తన కుమారుని పెంపకంలో తప్పిపోలేదు. మూడవదిగా తన కుమారుని ఎడల కనికరం చూపించటంలో తప్పిపోని తండ్రిగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించినప్పుడు దూరంగా ఉన్నాడు కుమారుడు. 20వ వచనంలో చూస్తున్నాం, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి పరుగెత్తి కనికరపడి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఇంకా దూరంగానే ఉండటానికి. మరి దూరంగా ఉంటే వస్తాడు, ఇంటి దాకా వస్తాడు అనుకుంటాం. ఒక తండ్రి అయితే వెళ్ళాడు కదా, వాడు తెలియదా దారి? మనం తల్లిదండ్రులు ఉంటామంటే ఏమనుకుంటాం? వెళ్ళాడికి దారి తెలీదా, వాడు వస్తాడులే రాకేం చేస్తాడు అంటామా లేదా? కానీ ఈ తండ్రి అలా అనలేదండి. ఏం చేశాడు? దూరంగా ఉన్నగానే పరిగెత్తి, మరి చెప్పులు వేసుకున్నాడో లేదో, మరి చెప్పులు లేకుండా పరిగెత్తాడో చెప్పులు వేసుకొని పరిగెత్తాడో నాకు తెలియదు. కానీ దూరంగా ఉండగానే పరిగెత్తాడు. ఎందుకని పరిగెత్తాల్సి వచ్చిందండి? వస్తాడు కదా ఇంటికి, అక్కడ దాకా వచ్చినాడు రాడా అని అనుకోవచ్చు తండ్రి. కానీ దూరంగానే ఉండగానే పరిగెత్తాడు. కారణం ఏంటంటే కుమారుడు ఎంతో దూరం ప్రయాణం చేస్తుంటాడు. తన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎంతో దూరం ప్రయాణం చేశాడు. ఆ కుమారునికి తనకు మధ్య దూరాన్ని తగ్గించడానికి పరిగెత్తాడండి. ఆ కొంచెం దూరమైనా తగ్గించాలి, తనకు తన కుమారునికి మధ్య కొంచెమైనా దూరం తగ్గించాలి. ఎంతో దూరం నుంచి కుమారుడు వస్తున్నాడు, కొంచెం దూరమైనా తగ్గించాలని తానే ముందుకు పరిగెత్తాడు. చూసారా? అది తండ్రి యొక్క ప్రేమగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తుని కూడా మనల్ని ఆయనకు దగ్గరగా చేసుకోవటానికి తన కుమారుడినే ఈ లోకానికి పంపించినటువంటి తండ్రి ప్రేమను ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఇది మొట్టమొదటి కారణం అండి. ఎందుకని పరిగెత్తాల్సి వచ్చింది తండ్రిగా అంటే తనకు తన కుమారుడికి మధ్య దూరాన్ని తగ్గించాలి, అందువల్ల పరిగెత్తాడు. రెండో కారణం ఏంటంటే, ఆయన పరిగెత్తడానికి రెండో కారణం ఏంటో తెలుసా? కుమారుడు అంతా పోగొట్టుకొని వస్తున్నాడు, నేను దిక్కులేని వాడిని కాదు అని అనుకోకూడదండి. కుమారుడు ఏమనుకోకూడదు? ఇదేంటి బ్రతికిలా ఉంది, దిక్కులేని బ్రతికైపోయింది అని కుమారుడు అనుకోకూడదు. నేను తాను దిక్కులేని వాడిగా వస్తున్నానని తన కుమారుడు అనుకోకూడదు. తన తండ్రి తన దగ్గరకు వస్తున్నాడంటే, నన్ను స్వీకరించడానికి తండ్రి వస్తున్నాడంటే నేను దిక్కులేని వాడిని కాదు, నాకు ఒక తండ్రి ఉన్నాడు అని అనుకోవటానికి పరిగెత్తుకొని వచ్చాడు. తానే పరిగెత్తుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇది రెండవ కారణం. మొట్టమొదటి కారణమేమో దూరం తగ్గించడానికి, తనకు తన కుమారుడికి మధ్య దూరం తగ్గించడానికి. రెండవదిగా చూస్తే తాను దిక్కులేని వాడిని కాదు అని కుమారుడు అనుకోవాలి. ఇది రెండవ కారణం. మూడవ కారణం ఏంటంటే, కుమారుడు అలా వస్తూ ఉన్నాడు. ఒకవేళ దారిలో అతని మధ్యలో అనేకమైన ఆలోచనలు ఉంటాయండి. తండ్రి నన్ను స్వీకరిస్తాడా లేదా, ఒక స్వీకరించబోతే నా పరిస్థితి ఏంటి, ఇటువంటి ఆలోచనలు అనేకమైన ఉంటాయి. ఆలోచన వచ్చినప్పుడు ఏమవుతుంది? వచ్చే వ్యక్తి మనసు మార్చుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళొచ్చు, అవునా కదా? మనసు మార్చుకొని వెళ్ళొచ్చు. కాబట్టి తండ్రే ఎందుకు పరిగెత్తున్నాడంటే, తన కుమారుడు మనసు మార్చుకొని వెనక్కి వెళ్ళకూడదు అని మూడవ కారణంగా ఆయన తిరిగి వస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అందుకోసమే తండ్రి ఏం చేస్తాడంటే పరిగెత్తుకుంటూ ఉన్నాడు. ఓ ప్రక్క కుమారుడు అంటున్నాడు, దాన్ని ఒక కూలివానిగా చేసుకో. కానీ ఇక్కడ తండ్రి ఉద్దేశం ఏంటో తెలుసా? నీవు కూలివానివి కావు, కుమారుడివి. తానే ఒక కూలివానిగా పరిగెత్తాడండి. తండ్రి ఒక కూలివానిగా, చెప్పులు ఉందో లేదో వెళ్ళేటప్పుడు ఎక్కడ దూరంగా కనిపిస్తున్నాడో పరిగెత్తాడంటే, ఆ తొందరలో చెప్పులు వేసుకున్నాడో లేదో తెలియదు, తానే ఒక కూలివానిగా పరిగెత్తి కుమారుడిని ఎదురెగుతున్నాడు. ఈ వాక్య భాగంలో మనకు సిలువ అనేది కనిపిస్తుందండి. సిలువ దర్శనం కనిపిస్తుంది. మనం ఇంకా భక్తిహీనులమై ఉండగానే ఏం చేశాడు? యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. రోమపత్రిక 5వ అధ్యాయంలో చూస్తాం. మనం ఇంకను భక్తిహీనులుగా ఉండగానే యుక్త కాలమున ఆయన భక్తిహీనుల కొరకు చనిపోయాడు. వాడు ఇంకా దూరంగా ఉండగానే పరిగెత్తాడు తండ్రి. మనం ఇంకా భక్తిహీనులుగా ఉండగానే యుక్త కాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయాడు. అలాగే మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. రోమపత్రిక 5వ అధ్యాయం చదవండి మరొకసారి. మనం ఇంకనూ పాపులముగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అలాగే మనం ఇంకా శత్రువులుగా ఉండగానే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క మరణం వలన దేవునితో మనల్ని సమాధానపరిచాడు. ఇక్కడ శిలువ దర్శనం ఇక్కడ
మనకు కనిపిస్తోంది. తన కుమారుడు ఇంకా దూరంగా ఉండగానే పరిగెత్తాడు. మనం ఇంకా శత్రువులుగా ఉండగానే ఆయన మరణం ద్వారా దేవునితో సమాధానపరిచాడు. మనం ఇంకా పాపులుగా ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడు. మనం ఇంకా భక్తిహీనులుగా ఉండగానే యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. కాబట్టి తన కుమారుని ఎడల కనికరము చూపుటలో తప్పిపోయే తండ్రిగా ఇక్కడ మూడవదిగా చూస్తున్నామండి. ఫస్ట్ది ఏం చెప్పాను గుర్తుందా? ఫస్ట్ది ఏంటి? ఫస్ట్ తప్పిపోయిన తండ్రి ఎందుకని కారణం చెప్పాను. తన కుమారుని ఎడల ప్రభావితం చేయటంలో తప్పిపోలేదు. రెండవది తన కుమారుని పెంపకంలో తప్పిపోలేదు. మూడవది కనికరం చూపించడంలో తప్పిపోలేదు. నాలుగవదిగా చూసినట్లయితే తన కుమారుని ఎడల క్షమాపణ చూపించడంలో తప్పిపోలేదు. ఇక్కడ చూసినట్లయితే 21వ వచనంలో, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తుతిని, ఇక మీదట నీ కుమారుడు అనిపించడానికి యోగ్యుడు కాదు అన్నప్పుడు, అంటే అతను క్షమాపణ అడుగుతున్నాడు. తన కుమారుడు క్షమాపణ అడుగుతుంటే ఏం చేశాడు? దాసులను పిలిపించి వీనికి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి అంటే క్షమించేశాడు. తన కుమారుడు అడగక ముందే క్షమించాడు. అడిగిన తర్వాత ఇంకా ఎక్కువ అతన్ని హెచ్చిస్తూ ఉన్నాడు. తన కుమారుడు ఎడల క్షమాపణ చూపించడంలో ఒక తప్పిపోయిన తండ్రిగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మీకా గ్రంథం ఒకసారి చూస్తే, మీకా గ్రంథం 7వ అధ్యాయము 18-19 వచనాల్లో అక్కడ మన తండ్రి అయిన దేవుడు ఎంత క్షమాపణ కలిగినటువంటి దేవుడో మనం చూస్తున్నాం. అలాగే మనందరికీ తెలుసు 103వ కీర్తనలో తన కుమారుల ఎడల తండ్రి ఏ రీతిగా జాలి పడతాడో, తన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన జాలి పడతాడని 103వ కీర్తనలో మనం చూస్తాం. అటువంటి తండ్రి. అలాగే ఈ మీకా గ్రంథం 7వ అధ్యాయం 18-19 వచనాల్లో చూస్తే, తన స్వాస్థ్యములలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమల విషయమై వారిని క్షమించు దేవుడువైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయను, వారి పాపములన్నిటినీ అగాధ సముద్రంలో నీవు పడవేతు. అటువంటి క్షమాపణ చూపించే తండ్రి ఇక్కడ మనకు ఉన్నాడండి. ఇది నాలుగవదిగా, ఆయన నిరంతరం మనల్ని క్షమించే దేవుడు. మనం దారి తప్పిపోయినా మనం ఆయన దగ్గరికి వచ్చి క్షమాపణ వేడుకుంటే తిరిగి మనల్ని క్షమించి మన పాపమును అగాధంలో వేసే దేవుడు. ఇవన్నీ కూడా ఒక గొప్ప తండ్రికి ఉండాల్సినటువంటి లక్షణాలు. కాబట్టి కుమారులుగా మనం తప్పిపోతాం, కానీ తప్పిపోయే తండ్రి మనకున్నాడు. కాబట్టి ఆయన మనం ఏ రీతిగా ఆరాధించాలి ఇక్కడ ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక ఐదవదిగా చూసినట్లయితే, ఐదవదిగా తప్పిపోయిన తండ్రి. ఐదవదిగా చూస్తే తన తండ్రి పాత్రలో తప్పిపోయిన తండ్రి. తండ్రి పాత్ర. ఆయనకి ఎంతమంది కొడుకులు ఉన్నారండి? మరి ఒక ఆయన ఆహ్వానించాడు, మరి రెండో వ్యక్తి ఉన్నాడు కదా, మరి ఆయన కూడా మరి చల్లపరచాలి కదా. అతను కూడా మంచి వేడివేడిగా వచ్చాడు ఇంటికి. ఏం జరుగుతుంది అసలు, ఏంటి ఇంటి దగ్గర వాయిద్యాలు వినిపిస్తున్నాయి, నాట్యాలు వినిపిస్తున్నాయి, ఏంటంటే ఎవరు ఆడు చెప్పారు ఆయనకి, తప్పిపోయింది మీ కుమారుడు వచ్చాడయ్యా, చిన్న కుమారుడు వచ్చాడు, మీ తమ్ముడు వచ్చాడని చెప్తారు. మరి అప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది? మంచి వేడివేడిగా ఉంటాడు కదా. మరి ఆయన కూడా చల్లపరచాలి. కాబట్టి మరి అటువంటి సమయంలో తండ్రి పాత్రలో తప్పిపోయే తండ్రి. మరో కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఎక్కడ ఉన్నాడు? పొలంలో ఉన్నాడు. పొలం అంటే ఏంటో తెలుసా? పొలం అంటే ఏంటి? పొలం అంటే బైబిల్ గ్రంథం చెబుతున్నటువంటి అర్థం ఏంటి? లోకం. మత్తయి సువార్త 13:38లో ఒక ఉపమానంలో ఆయన చెబుతాడు. పొలము అనగా లోకం. పొలము అనగా లోకం. లోకంలో ఉన్నాడు. ఆయన కూడా తప్పిపోయిన కుమారుడే. పెద్ద కుమారుడు ఇంట్లో తండ్రి దగ్గరే ఉన్నాడు, కానీ ఆధ్యాత్మికంగా తప్పిపోయినటువంటి కుమారుడే. పొలంలో ఉన్నాడు. పొలం అంటే లోకం అని బైబిల్ గ్రంథం తెలియజేస్తామంది. అయితే ఆ తప్పిపోయిన పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడంటే 25వ వచనం, అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను, వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరికి రాగా అనే మాట చూస్తూ ఉన్నాం. ఇంటి దాకా వచ్చాడు, ఇంకా ఇంట్లోకి రాలేదండి. అక్కడ ఏమి వినిపిస్తున్నాయి? అసలు ఇల్లు అంటే ఏంటండి? ఇల్లు అంటే ఏంటి? ఇల్లు అంటే ఏంటి? ఇల్లు అంటే ఒక ఆత్మీయ మందిరము. ఇల్లు అంటే ఏంటి? ఒక ఆత్మీయ మందిరము. ఇంటి దాకా వచ్చాం. దీన్నే జీవము గల దేవుని సంఘం అని బైబిల్ తెలియజేస్తామంది. ఇల్లు అంటే ఆత్మీయమైనటువంటి మందిరము. తిమోతి పత్రికలో మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో దాన్ని ఏమనంటారంటే జీవము గల దేవుని సంఘము అని తెలియజేస్తామని బైబిల్ గ్రంథం. ఎందుకంటే రక్షణ పొందుతూ ఉన్నవారు ఎక్కడ చేరతారండి? ఇంటిలో చేరతారు. అంటే సంఘం. ఇంట్లో అంటే సంఘం. అపోస్తల కార్యాల్లో మనం చూస్తాం 2వ అధ్యాయం 47వ వచనంలో రక్షణ పొందుతున్న వారిని అనుదినము చేరుస్తూ ఉన్నారు. కాబట్టి అది ఒక జీవము గల దేవుని సంఘం. ఇల్లు అంటే ఒక ఆత్మీయమైనటువంటి మందిరం. మరి లోకంలో నుంచి బయటికి వచ్చాడు ఒక ఆయన, సౌలు అనే వ్యక్తి. పౌలుగా మారిన తర్వాత గుడ్డివాడిగా మారిపోయాడు. గుడ్డివాడిగా మారిపోయినటువంటి ఆ యొక్క సౌలు ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేసినటువంటి సమయంలో
సౌలు పౌలుగా మారాడండి. అంటే ఇంటిలో జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ పెద్ద కుమారుడు ఇంటి దాకా వచ్చాడు, ఇంకా ఇంటిలోనికి రాలేదు. అక్కడ వాద్యాలు మరియు నాట్యాన్ని జరుగుతా విన్నాడు. అంటే రక్షణ పొందినప్పుడు దేవుని యొక్క పరలోకంలో దేవదూతలు ఎదుట ఎంత సంతోషం ఉంటుందో తెలియజేస్తామండి. ఒక వ్యక్తి రక్షించబడితే పరలోకంలో ఉన్నటువంటి దూతలు ఎంత సంతోషపడతారు ఈ వాక్యం మనకు తెలియజేస్తామండి. వాద్యాలు, నాట్యము ఎంతో సంతోషం అండి. కానీ పెద్ద కుమారుడి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? కోపపడి ఏం చేస్తున్నాడు? లోపలికి వెళ్ళనొల్లకపోయెను. 28వ వచనం. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను. అప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు? బయటికి వచ్చి అతన్ని బతిమలాడుకుంటూ ఉన్నాడు. లోపలికి రమ్మని బతిమలాడుకుంటాడు. తండ్రి పాత్రలో తప్పిపోని తండ్రి. తనకు 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు రక్షించబడి వచ్చాడు, మరి రెండో వ్యక్తిని కూడా అతను చూసుకోవాలి. కాబట్టి తండ్రి పాత్రలో తప్పిపోని వ్యక్తిగా మనం చూస్తున్నాం. అతను బతిమలాడుకుంటూ ఉన్నాడు. తండ్రి పాత్రలో కూడా ఆయన తప్పిపోలేదని ఇక్కడ మనం 5వదిగా మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి గొప్ప తండ్రిని మనం ఇది నాన్న జ్ఞాపకం చేసుకుంటున్నామండి. ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఈ 5 లక్షణాలు కలిగి ఉన్నటువంటి తండ్రిని మనం చూస్తున్నాం. తన కుమారుని ప్రభావితం చేయడంలో అతడు తప్పిపోలేదు, విఫలమైపోలేదు. తన కుమారుని పెంపకంలో తప్పిపోలేదు, కనికరం చూపించడంలో తప్పిపోలేదు, క్షమాపణ చూపించడంలో తప్పిపోలేదు, తండ్రి పాత్రలో కూడా తప్పిపోలేదు. అటువంటి గొప్ప తండ్రిని ఇక్కడ మనం ఈ దినాన మనం చూస్తూ ఉన్నాం. అయితే అటువంటి తండ్రిని మనం జ్ఞాపకం చేసుకుంటుండగా మన పరలోక తండ్రిని కూడా అంతకన్నా ఎక్కువ లక్షణాలు ఉన్నటువంటి పరలోక తండ్రిని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభువుని ఆరాధించడానికి వచ్చాం కాబట్టి ఆయన ఇంకా ఎక్కువగా జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక ట్రైన్లో వెళ్తున్నాడండి. ఒక పాస్టర్ గారు ట్రైన్లో వెళుతూ ఉన్నాడు. ట్రైన్లో వెళుతున్నప్పుడు ఆ ట్రైన్ చాలా వేగంగా వెళ్తూ ఉంది. ఆయన సీటుకి ఎదురుగా ఒక అబ్బాయి కూర్చో ఉన్నాడు, ఒక యవనస్తుడు కూర్చో ఉన్నాడు. బాగా ఎందుకో విచారంగా ఉన్నాడు, అప్పుడప్పుడు ఏడుస్తూ కూడా ఉన్నాడు. పాస్టర్ గారు ఉండబట్టలేక అడిగాడు, ఏంటి నాయన ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఏడుస్తున్నట్టు కనిపిస్తుంది అని అడిగినప్పుడు మరి ఆ అబ్బాయి అంటాడు, మీరు అడిగారు కాబట్టి వింటారా, నాకు అది చెప్తాను అని అడిగాడు. అప్పుడు సరే చెప్పమని పాస్టర్ గారు వెళ్ళి ఆయన పక్కన కూర్చున్నాడండి. కూర్చున్నప్పుడు ఆయన తన కథ చెప్పడం మొదలుపెట్టాడు. అయ్యా, నేను ఒక 10 సంవత్సరాల క్రితం మా అమ్మ నాన్నలకు చెప్పకుండా ఇల్లు వదిలేసి వచ్చేసా. 10 సంవత్సరాల క్రితం అమ్మా నాన్నలకు చెప్పకుండా ఇంట్లోంచి పారిపోయాను. ఎక్కడెక్కడ తిరిగానో, ఏం చేసినా అన్నీ తలంచుకుంటే నా యొక్క గుండె తరుక్కుపోతుంది. అంతగా ఈ లోకంలో నేను తిరిగాను. కానీ ఈ మధ్య మా అమ్మంటే నాకు బెంగ కలిగింది, మా అమ్మ మీద బెంగపడ్డాను. ప్రతి రాత్రి మా అమ్మే నాకు కల్లో వస్తూ ఉంది, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నిద్రలోనే ఏడ్ చేస్తూ ఉన్నాను. అందుచేత మా అమ్మకి ఈ మధ్య ఒక ఉత్తరం రాశా. ఏమని రాశానంటే, అమ్మ నేను 10 సంవత్సరాలు అయింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయి, నీ మీద బెంగగా ఉంది, నిన్ను చూడాలనుకుంటున్నాను. పలానా రోజు పలానా ట్రైన్కి నేను ఇంటికి మన ఊరు వద్దాం అనుకుంటున్నాను. పలానా రోజు పలానా ట్రైన్ పేరు పలానా డేటు వద్దాం అనుకుంటున్నాను. మన ఇంట్లో చిన్నప్పుడు మన పెరట్లో ఒక దానిమ్మ చెట్టు అప్పుడే నాటాం. ఇప్పటికి అది బాగా పెద్దదైపోయి ఉంటుంది, దానికి కాయలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి నేను రావటం మీకు ఇష్టమైతే ఆ దానిమ్మ చెట్టుకి ఒక రిబ్బన్ కట్టండి, ఎల్లో రిబ్బను నాకు కనపడేటట్లు. దానిమ్మ చెట్టుకి ఒక ఎల్లో రిబ్బన్ కట్టండి. అది మీ యొక్క సమ్మతి అయితే కట్టండి. నేను ట్రైన్లో వస్తున్నప్పుడు ఆ ఎల్లో రిబ్బన్ చూసి మీకు ఇష్టమే కాబట్టి నేను స్టేషన్లో దిగుతాను. ఎల్లో రిబ్బన్ లేదనుకోండి, ఈ జీవితంలో నుంచే వెళ్ళిపోతాను అని ఒక ఉత్తరం రాశాడంట. ఎవరికి రాశాడు? వాళ్ళ అమ్మకి ఆ యొక్క ఉత్తరం రాశాడు. అలా ఉత్తరం రాశాను పాస్టర్ గారు నేను. మా అమ్మ మరి ఎల్లో రిబ్బన్ కడుతుందో లేదో అని ఏడుస్తూ ఉన్నాను అంటాడు. అందుకు పాస్టర్ గారు అంటారు, మరి భయం ఎందుకయ్యా నీకు, వాళ్ళు తప్పకుండా ఎల్లో రిబ్బన్ కడతారు, నువ్వేం భయపడవద్దు, ఏడవద్దు అంటే ఆ అబ్బాయి ఏం చెబుతాడంటే, మా అమ్మ మంచిదేనండి, కానీ మా నాయన మాత్రం చాలా కోపిష్ట ఆయన. మా అమ్మ ఎల్లో రిబ్బన్ కట్టమంటే ససేమిరా ఒప్పుకోడు. మా అమ్మ బతిమలాడుతుంది, కానీ మా నాయన మాత్రం కట్టడండి అని ఏడవటం ప్రారంభించాడంట. దానికి పాస్టర్ గారు, నువ్వేం భయపడవద్దు బాబు, ఆయన తల నిమిరి, నువ్వేం భయపడవద్దు బాబు, నీవు కూర్చో నేను చూస్తానని సముదాయించి ఆ కిటికీ వైపు చూడటం మొదలుపెట్టాడట. అంటే వాళ్ళ గ్రామం రాబోతున్నటువంటి సందర్భంలో ఆ కిటికీ దగ్గర చూడటం మొదలుపెట్టాడు. దాదాపు రైలు ఆ అబ్బాయి ఇంటికి చేరుకునేటానికి వచ్చేసింది. వెంటనే పాస్టర్ గారు గట్టిగా అరిచేశారు. ఎందుకంటే అక్కడ దానిమ్మ చెట్టుకి రిబ్బన్ కనిపిస్తూ ఉంది. అదిగో బాబు చూడు, రిబ్బన్ కనిపిస్తుంది చూడు అని ఆ అబ్బాయిని పిలిచాడు. పిలిస్తే వెంటనే ఆ అబ్బాయి కూడా చూశాడు. చూసిన తర్వాత ఇంకా ఎక్కువ ఏడవటం మొదలుపెట్టాడంట.
ఇంకా ఎందుకు ఎక్కువ ఏడబెట్టి ఎందుకు పాస్టర్ గారికి అర్థం కావట్లేదు. రిబ్బన్ ఉంది కదా ఇంకెందుకు ఎక్కువగా ఏడుస్తున్నాడని. ఎందుకు ఇంకా ఎక్కువ ఏడుస్తున్నావు అంటే, పాస్టర్ గారు మనం ఇలా ఫాస్ట్గా వెళ్తున్నాం కదా ట్రైన్లో, చెట్టుకి ఒక రిబ్బనే గడిగితే కనపడదేమోనని అక్కడ కొమ్మలు ఎన్ని ఉంటే అన్ని కొమ్మలకి, ఎన్ని కాయలు ఉంటే అన్ని కాయలకి అన్ని రిబ్బన్లు కట్టారు. ఒక రిబ్బన్ కాదు, చాలా రిబ్బన్లు కట్టారు, అందుకే ఏడుస్తున్నానని ఇంకా ఎక్కువగా తెలియజేశాడు. వెంటనే పాస్టర్ గారికి కూడా పాపం కళ్ళు చెమ్మగిల్లాయి. ఏడుచుకుంటుంటే ఇంకా ఆ అబ్బాయి ఏమంటాడంటే, కేవలం రిబ్బన్లు కడితేనే కాదు, ఆ రిబ్బన్లు కూడా కనపడమని మన ట్రైన్ వెళ్ళిపోయేంత వరకు మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా చెట్టు కిందే ఉండి ఆశగా ఎదురు చూస్తున్నారు. రిబ్బన్ కట్టడం మాత్రమే కాదంట, ఆ రైలు వెళ్ళిపోయేంత వరకు కూడా ఆ చెట్టు కింద చూచి ఆ చెట్టు కిందే ఉండి వాళ్ళిద్దరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మా అమ్మ నాన్న ఇద్దరు చేస్తున్నారు, అందుకే ఏడుస్తున్నానని ఇంకా ఎక్కువగా వెక్కి ఏడ్చాడట. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఈ కథలో మనం ఒక తండ్రి తన కుమారుని ఏ రీతిగా ప్రేమిస్తాడు, క్షమాపణ చూపిస్తాడు అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంతకన్నా గొప్ప తండ్రి మనకు పరలోకంలో ఉన్నాడండి. మనం దారి తప్పిపోయినప్పటికి కూడా తిరిగి మనల్ని నక్కును చేర్చుకునే వ్యక్తి. అక్కడ ఈ కథలో ఒక ఎల్లో రిబ్బన్ మాత్రమే కట్టాడు. చెట్టుకి ఏం కట్టాడు? తండ్రి ఎల్లో రిబ్బన్ కట్టాడు. మన పరమ తండ్రి ఏం చేశాడు తెలుసా? తన కుమారుడైన యేసుక్రీస్తునే చెట్టుకు వేలాడదీశాడు. తన కుమారుడైన యేసు ప్రభువునే సిలువకు కొట్టి మనము రక్షించబడాలి. ఆయన యొక్క కృపను ప్రేమను ఆ రీతిగా చూపించాడు. మరి అటువంటి గొప్ప తండ్రి ప్రేమను మనం ఇంకా ఎక్కువగా గమనిస్తే ఈ ఫాదర్స్ డే రోజున ఇంకా ఎక్కువగా ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధించి ప్రభు దగ్గరకు వచ్చి ఆయన ఎక్కువగా ఆరాధించి ముందుకు కొనసాగుదాం. అటువంటి గొప్ప తండ్రిని మనం దినదినం కూడా ఆరాధిస్తూ ప్రభు యొక్క ప్రేమలో ఇంకా ముందుకు కొనసాగుదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.